అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మాతృదినోత్సవము కాబట్టి ప్రతి ఒక్క మాతృమూర్తికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. మదర్ అంటేనే ఒక సాక్రిఫైస్ అండి. ఫస్ట్ బిడ్డ పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయి ఆడు చనిపోయేంత వరకు తన తల్లి తన బిడ్డని ఎంత బాగా చూసుకుంటుందో అంత తల్లి అంత కోల్పోతుంది. ప్రతి విషయంలోనూ దాని యొక్క ఆశలు, కోరికలు ఇవన్నీ చంపుకొని తల్లి మనకన్నీ సేవ చేస్తూ ఉంటుంది. ఒక ఆడపిల్ల స్టార్టింగ్ నుంచి తను అమ్మాయి అంతవరకు ఎంత బాగుంటుందో, ఆ యొక్క ప్రక్రియ ఎంత బాగుంటుందో ఇట్లా ఇన్ని పాత్రలు పోషిస్తుందన్నమాట తండ్రి. సో ఇద్దరు ఉంటేనే మనకు ఏ యొక్క కొడుకు కానీ కూతురు కానీ మనుగడ సాగుతుంది. సో అందుకే వాగర్థాయో సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరవు. ఆ పార్వతీ పరమేశ్వరులను తల్లిదండ్రులనే అంటారు. సో అలాంటి తల్లి తండ్రికి ఈరోజు పాదాభివందనం చేస్తున్నాము. సో కాబట్టి ప్రతి ఒక్క తల్లి తన కొడుకు కానీ కూతురు కానీ చాలా ఇంపార్టెంటే. అలాంటి తల్లిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత ఒక కొడుకుది ఒక కూతురిది ఉంటుంది. ఇందులో ఏమంటే ఇంకోటి, ప్రతి తల్లి సాక్రిఫైస్ చేస్తుంది అని తను ఎక్కడికి బయటికి చెప్పుకోదు. ఎందుకంటే ఫస్ట్ ఒక బిడ్డని కనేటప్పుడు తల్లి ఎంత స్ట్రగుల్ పడుతుందో అందరికీ తెలుసు. అలాంటి స్ట్రగుల్ నుంచి బయటికి వచ్చి తను ఒక బిడ్డకి జన్మనిస్తున్నాను అని తను ఫీల్ అయ్యి ఆ యొక్క స్ట్రగుల్ను కూడా సంతోషంగా ఫీల్ అవుతుంది. అలాంటి సంతోషాన్ని మనకిచ్చి తను పెయిన్ తీసుకుంటుంది. కాబట్టి అది కూడా చాలా బాధ, కానీ తను చాలా ఆనందంగా తీసుకుంటుంది. నేను ఒక బిడ్డకి జన్మనిస్తున్నాను ఇలా బాధపడకూడదు అని తను బాగా ఫీల్ అవుతుందన్నమాట. అలాంటి ఫీలింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఈరోజు మాతృదినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క తల్లికి, ఏ కులము ఏ ప్రాంతం ఎక్కడ ఏం కాదు, తల్లే. కాబట్టి ప్రతి ఒక్క తల్లికి ఈరోజు వాళ్ళకి విషెస్ అయితే చెప్తున్నాను. హ్యాపీ మదర్స్ డే. జై హింద్.